హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 8 సోమవారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. గ్రహణాల ప్రభావం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఇది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పండితులు కూడా తెలియజేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కొంతమంది వీటిని పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. అయితే ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1924లో ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు 2024లో ఇలాంటి సూర్యగ్రహణ ప్రభావం మనకు కనిపించబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అన్న ప్రశ్న అందరిలో ఉంది. భారత్లో ఈ సూర్యగ్రహణం కనిపించదు, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సరిహద్దు దేశాల్లో ప్రభావం ఉంటే అక్కడ ఉన్న భారతీయులు ఖచ్చితంగా సూతకాలం పాటించాలంటున్నారు పండితులు. ఏప్రిల్ మాసంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీ 9వ తేదీ మధ్యరాత్రి వేళల్లో వస్తోందనేది గుర్తుంచుకోండి. ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9:12 ప్రారంభమై అర్ధరాత్రి 1:25 వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. మరోసారి ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9:12 నుంచి అర్ధరాత్రి 1:25 వరకు ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఏ గ్రహణానికైనా సరే 12 గంటల ముందు నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి అన్ని పద్ధతి ప్రకారం ప్రారంభిస్తూ చేసుకోవాల్సిందే. గర్భిణీలు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా సూతకాలం పాటించడం అయితే మంచిదనేది, నెగిటివ్ ఎనర్జీ వారికి గురి అవ్వకుండా ఉంటారనేది పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినా పాక్షికంగా దీని ప్రభావం అయితే కొందరిపై కనిపిస్తుంది. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, గృహ ప్రవేశాలు చేయాలన్నా, శుభకార్యాలు ఇంట్లో ఏదైనా చేయాలన్నా ఈ సమయం మంచిది కాదు. కాబట్టి 8, 9 తేదీల్లో ఈ రెండింటిని కాస్త వాయిదా వేసుకోవడం మంచిదనేది కూడా పండితులు సలహా ఇస్తున్నారు. ఇక భారత్లో కొంచెం ప్రభావం ఉన్న అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, కెనడా, మెక్సికో, మజాటియన్ నగరాల్లో అయితే భారీగా దీని ప్రభావం కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న భారతీయులు ఖచ్చితంగా ఈ సూర్యగ్రహణానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తే ఎంతో మంచిది అంటున్నారు పండితులు. అమెరికాలోని, అలాగే మెక్సికోలో, కెనడాలో, ఇంగ్లాండ్లో ఉన్న భారతీయులు, తెలుగువారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. హిందూ మత విశ్వాసాల ప్రకారం చూస్తే సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి పూజలు, శుభకార్యాలు చేయరనేది తెలుసు. అయితే ఆహారం కూడా తీసుకోరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో నిద్రించడం కూడా మంచిది కాదు. 100 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం వస్తుంది. అయితే 10 ఏళ్లలోపు పిల్లలపై దీని ప్రభావం ఉంటుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆయా దేశాల్లో ఉన్న పిల్లల విషయంలో వారు గ్రహణాన్ని నేరుగా చూడకుండా ఉండేలా చూసుకోవడం మంచిదనేది పండితులు కూడా చెప్తున్నారు. ఇక 100 ఏళ్లకు వచ్చే గ్రహణాలు, 68 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాలు, 52 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాలు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే చూపిస్తూ ఉంటాయని, ఖచ్చితంగా గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేది కూడా పండితులు తెలియజేస్తున్నారు.